ఇప్పుడు మీరు అక్కడనే జైరాబాద్‌లోనే ఉంటారా? జైరాబాద్‌లో ఉంటాం గానీ, మేము ఇక్కడ ఆల్గోల్లో ఉంటాం గదా! ఇప్పుడు మీరు మీ మీకు చెల్లెలైతది కదా ఆమె. వీళ్ళ సిద్ధారెడ్డి వాళ్ళ మరిది వాళ్ళ భార్య. ఇప్పుడు మీరు కలుసుకునేదా ఎప్పుడన్నా జైరాబాద్‌లో? ఎప్పుడనంటే జైరాబాద్‌లో కలుసుకోకపోతుంటిమి. ఏదన్నా దావత్ ఉంటేనే దావత్‌లలో కలుసుకుంటుంటిమి. ఏ ఊరికొస్తే ఊరికాడనే కలుసుకుంటుంటిమి. అక్కడ ఎళ్ళిపోకుంటిమి. వాళ్ళ ఇంటికి మేము పోము. మా ఇంటికి వాళ్ళు రాకుండ్రి. ఎందుకట్లా? మామూలుగా కొంచెము వస్తారు కదా! ఆమెది ని పోయినసారి ఇదే పంచాదయింది. హ్మ్. పంచాది సంది మా ఆయన కొంచెం దూరం పెట్టిండు నాకు. ఓకే. హ్మ్. అంటే ఒక 1 ఇయర్ అయితుందా? సంవత్సరం ఆయ. సంవత్సరం. హ్మ్. అప్పటి నుంచి ఇంక సంబంధాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన ఆమె ఎళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళతానికి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే మా మరిది పోయి 2, 3 సార్లు అడిగిండంట. హ్మ్. "దా కవిత పిల్లలున్నారు, సంసారం ఖరాబ్ అయితది దా" అంటే నేను రాను అన్నదంట. హ్మ్. అన్నదంటే వాళ్ళ అన్న వేరే వాళ్ళని పెద్ద మనుషులను తోలుకొని పోయిండు. హ్మ్. పోయినంక అక్కడ పెద్ద మనుషులని పిలిపిచ్చిర్రు. హ్మ్. అందరిని పిలిపిచ్చి పంచాల్లో మాట్లాడి ఒప్పించుకొని తోలుకొచ్చిండు హ్మ్. వాళ్ళన్న. మా ఎవరు ఆయన. కవిత మా వాళ్ళ? ఆయన. ఆహా! మీ ఆయననా? హ్మ్. అదే సిద్ధారెడ్డి వాళ్ళ అన్న. అన్న. హ్మ్. తోలుకొచ్చిండు. ఆ తోలుకొచ్చిన ఆ పంచాల్లో మాకు గినంగా ఆమె అన్నదంట ఏమోదన్నదో. హ్మ్. ఇగ అప్పటి సంది సాలు వాళ్ళ మర్యాద కొంచెం దూరం ఉంటేనే బెస్టు అని దూరం ఉంచిండు. మిమ్మల్ని అన్నది. హ్మ్. ఆ! అప్పటి నుంచి మీరు గూడా ఇగ ఆ! మాట్లాడుతుంటిమి మా యారాలతోని. కానీ ఫోన్‌లో గాదు. హ్మ్. ఎప్పుడన్నా కలిసినప్పుడే. హ్మ్. ఏదన్నా దావత్‌లల్ల, సావులల్ల కలుస్తాం గదా! హ్మ్. దగ్గరికి పోయినప్పుడే. మేమెప్పుడు కలిసినామంటే 4 నెలలయినో, 3 నెలలయినో. మా చుట్టాల దాంట్లో ఒకరు చనిపోతే ఆడికి పోయినాం. ఆడనే మాట్లాడుకున్నాం. హ్మ్. అది మామతోనే పోయినాం. మా మామ ఉండే మేము కారున్నది. కార్‌లో ఎళ్ళిపోంగా మామ ఉండే. మామ, మరిది, మా ఆయన, నేను. హ్మ్. వెళ్ళిపోయినాం. అప్పుడు కలుసుకున్నాం. మళ్ళా కలవలే. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలామంది ఆడోళ్ళు పక్కదారి ఎందుకు పడతారంటే భర్త ప్రేమ చూపకపోవడం, తాగి, తిని ఇట్లా ఉంటే ఎక్కువ శాతం అట్లా పడతారు. అందరూ అంటలేను. మీ మరిది అట్లా ఏమైనా ఉండేటోడా? మా మరిది ఇంట్లో ఏవి తక్కువున్నాయో నేను తాళం తీసినప్పుడు మీకు చూపియమంటే చూపిస్తా. అన్నీ సంసారానికి ఏది తుట్టి పడనట్లా తెచ్చిపెడతాడు. హ్మ్. మా ఇంట్లో ఉండయి అట్లా ఇంకా. హ్మ్. హ్మ్. మీ ఇంట్లోనే ఉండవు గానీ మీ హ్మ్. మరిది ఇంట్లో ఉంటాయి. ఉంటాయి. హ్మ్. టీవీ అన్నీ మిషన్ ఆమె కుట్టు మిషన్ కుట్టుకుంటది. హ్మ్. మిషన్‌యి అన్నీ ఉంటాయి గానీ, ఇట్లా ఎందుకు జేసిందో అర్థం కాలేదు మాకు గినంగా. ఇవన్నీ సామాన్లతో పాటు ప్రేమ చూపుతాడా? ప్రేమ గినంగా ఉంటుర్రి. నా భార్య అని ప్రేమ. అసలు మా దగ్గర ఉంటాయి గదా వాళ్ళు. మేము పెళ్లయిన సంది వాళ్ళు జైరాబాద్ పోయిర్రు. హ్మ్. సపరేటే. హ్మ్. వచ్చినప్పుడు, పోయినప్పుడు మంచిగనే ఉంటుర్రి. హ్మ్. ప్రేమగానే ఉంటుర్రి. ఇప్పుడు ఇంత ప్రేమ చూపించినప్పుడు అన్నిటికని పెట్టినప్పుడు పక్కదారి పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకసలు? అదే గదా! మాకు గినంగా అర్థం కాక కదా! ఇన్‌స్టాగ్రామ్ ఏందో, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ చేసుడేందో. హ్మ్. మేము పొలం పని చేసుకునేటోళ్ళం గదా! మాకవన్నీ ఇంట్రెస్ట్ ఉండయి హ్మ్. చూడడం గాని. మాకు చేను కాడ చేసే అలసిపోతాం. హ్మ్. పోతాం. మా పనేదో మేము చేసుకుంటాం. హ్మ్. వాళ్ళు మిషన్ కుట్టుకుంటారు. చదువుకున్నోళ్ళు చదువుకున్నోళ్ళకే తెలుస్తది అది. హ్మ్. ఆ! చదివిందా ఆమె? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి. అందుకే అట్లా పోయినట్టుంది. ఏమో ఇగ. హ్మ్. ఆడియో చేసినోళ్ళంతా పోరు గదా! అహా! అదే మాట. మాట హ్మ్. చెప్తున్నా. ఇప్పుడు చదువుకోనోళ్ళే బెటర్ అని అంటారు చూడు. ఆ! అన్నీ తెలిసినా కూడా అట్లా ఏస్తే ఏం లాభం మరి? మరి ఆమె ఇద్దరు పిల్లలు ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు గుర్తుకు రాలేకుండొచ్చా దర్వాజా దాటినప్పుడు? ఇప్పుడు మీరు గమనించిండ్రా? కోడి పిల్లల్ని పెంచుతది. అది ఎడమాపేటప్పుడు అంటే వదిలేసేటప్పుడు ఒకసారి పొడిచి, ఒకసారి దగ్గర గుంజుకున్నట్టు ఉంటది. ఆ కోడికి ఆ నీతి ఉంది. మీరు మీరు పెద్ద మనుషులు గమనిస్తారు. ఎడమాపేటప్పుడు గూడా ఇట్లా ఒకసారి ఇట్లా పొడిచి, అట్లా దూరం పంపించి, దగ్గరికి ఏదో ఒకటి నడుస్తుంటది. ఈమె ఇట్లా ఇట్లా వదిలేసిపోయింది. ఆమె ఎప్పుడైనా సిద్ధారెడ్డి ఒక సైకో. హ్మ్. పిల్లల ముందే నాకు ఇక చెప్పొద్దది. హ్మ్. ఇట్లా చేస్తుండే అక్క అని ఒకటి చెప్తుండే. అది నేను నమ్మకపోతుండే. చెప్తుండే ఆమె గాని ఏంది సైకో, సైకో, సైకో. హ్మ్. వాడు ఒక సైకో. హ్మ్. ఇదొక్కటి చెప్తుండే. నీతోటి అంటుండేనా? నాతోని అంటుండే గాని నేను మా వారికి నాకు చెప్పకపోతుండే. హ్మ్. హ్మ్. సైకో అంటే ఏం చేస్తుండే అని? ఇంకా నేనెట్లా చెప్పాలి? ఓకే. పర్లేదు. ఆ! పర్లేదు. హ్మ్. అది ఆ వీడియో విన్నారు గదా మీరు. ఆడియో, ఆడియో. ఆడియో. ఆడియోలో విన్నా నీ తాళి నీ మొఖం మీద కొట్టేసిన, నీ 30,00,000 కాదుగా రూ. 30 కూడా తినలేదు అని తినలేనంటే ఇంట్లో భర్త తెచ్చిపెడితేనే గదా మనం వండి తినేది. హ్మ్. తినలేనంటే 12 సంవత్సరాల సంది ఏం తిన్నదామ? హ్మ్. వాళ్ళ మమ్మోళ్ళే పంపించిర్రా? హ్మ్. 12 సంవత్సరాల సంది ఆమె కుట్టు మిషన్‌తోనే బతికిందా? మరి అప్పుడు చెప్పేది ఉండే గదా! వాళ్ళ మమ్మోళ్ళకు "వాంది నేనేం ఒక్క రూపాయి తింటలేను. నాకు వాడి దగ్గరికి పోయేటి ఇష్టం లేదు. నన్ను నువ్వే నడుపు మమ్మీ" అని చెప్పేదుండే. పెళ్లి చేసుకోకపోయేదుండే. హ్మ్. పిల్లలు ఆగం గదా ఇప్పుడు. హ్మ్. నాకు గినంగా ఇద్దరు పిల్లలున్నారు. నా పిల్లలతో పాటు వాళ్ళు గినంగా ఉన్నారు. మరి హ్మ్. పిల్లలు పుట్టాక అవన్నీ బయట ప్రపంచం మరవాలే. మన పిల్లలు, మన భర్త, మన ఫ్యామిలీ అంతే హ్మ్. జూసుకోవాలి గదా!
మరి అది అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తప్పే కదా. 100% పెట్టుకోవడం తప్పే. మీ మరిది చంపడం కరెక్టేనా? మరిది చంపడం అంటే ఆమె చేసింది తప్పే, మరిది చేసింది గిన తప్పే, చెయ్యొద్దు. కాకపోతే ఆయనకు ఆవేశం అనేది తట్టుకోలేకపోయిండు. అది చెప్తురు, చెప్పిందే వింటున్నాం, మేమేం చూడలేము. వచ్చేటప్పుడు నరికిండు, ఇట్లా కారులోనే నరికిండు అని అంటే ఆయనతోని నీతోని రాను రా, నేను వాడితోనే పోతా అని ఆ, నా భర్త కాకుండా వేరే దగ్గర కూర్చుంటే నా భర్తకు మండదా? ఉంటది. మరి ఆ ఆవేశంలో చంపిండొచ్చు కదా. అది ఆవేశమే, ఆయన సొంటోడేం కాదు. పెళ్ళి కాకన్నా ఫస్ట్ నా దగ్గరనే ఉంటుండే, ఇక్కడనే చేను పని చేసుకుంటా అందరం ఒక దగ్గరనే ఉన్నాం. ఆమె పెళ్ళి అయిన సందే ఆ గప్చుప్లో కార్ఖానా పట్టుకున్నారు, ఆ గప్చుప్లో పని చేసుకున్నారు. మంచిగానే ఉండ్రి, అందరు ఒక దగ్గరనే ఉండ్రి. వాళ్ళ అత్త మామ వాళ్ళంతా ఉండ్రి. వాళ్ళ మరదలిగినాక ఒక ఆమె, మా మరిది వాళ్ళ మరదలిగినాక ఇదే పని చేసింది. కాకపోతే పెళ్ళి కాకన్నా ఫస్ట్ పెళ్ళైందా ఆమెకు మరి? వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? ఉమ్. ఉమ్. ఈమె అదే పని చేసింది. మీకు ఎట్లా వచ్చిందమ్మా ఈ సంబంధం అసలు? అంటే మీ అదే అత్తోళ్ళు చెప్పింటారు కదా అట్లా అంటారు. మా అత్తలే చేసారు, అరేంజ్ మ్యారేజ్ ఇది. అరేంజ్ మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన పెళ్ళే. ఉమ్. ఇప్పుడు నువ్వు కూడా ఒక తల్లివే. ఇప్పుడు ఈ ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఇది ఒక ఏమంటారు చెప్పండి, తోచింది చెప్పమ్మా. ఇది చేసింది కరెక్టే కదా. మళ్ళీ ఒకరు భయపడి చెయ్యరు, ఇక పెట్టుకోకూడదు. తన పెళ్ళి పిల్లలు అయినాక పిల్లల్ని భర్తనే చూసుకొని బతకాలి ఇంకా. ఉమ్. ఆ. ఇటువంటిది మరొక ఆడపిల్ల చెయ్యొద్దు. ఓకే. ఆ. అమ్మ మీరు మాట్లాడతారా ఎవరైనా? ఈ పెద్దమ్మ మాట్లాడతాయేటట్టుంది. పెద్దమ్మ చెప్పాలి కదమ్మా ఇట్లాంటివి ఏందని. సిద్ధారెడ్డి ఎట్లుంటాడమ్మా? సిద్ధారెడ్డి ఇది మీలేనా ఇది? అల్లుడు అవుతాడు మాకు. చాలా మంచివాడు సిద్ధారెడ్డి. మంచిగా కష్టపడి పిల్లలకు వాళ్ళ భార్యకు మంచిగా ఉంచిండు. ఆ, కావాలనే చేసింది ఆమె అట్లా ఆయనకు. ఇప్పుడు సిద్ధారెడ్డి చంపిండు పద్ధతి కాదు కదా అనేది కొన్ని ఓ ప్రశ్న వస్తుంది. మరి పద్ధతితోనే చంపిండు ఆయన. చూసిండు సంవత్సరం సంధి బుదిగిచ్చిండు, వెళ్ళిపోయింది. మళ్ళా గొడవలు మస్తు అయినాయి, పంచాయతీ పెట్టిండు వాళ్ళ అమ్మగారు ఊరికాడ పోయి. అమ్మగారు ఊరికాడ పంచాయతీ పెట్టి 4 పెద్దలు పోయి తొలకొచ్చిండ్రంట. కొంచెం కొన్ని రోజులు మంచిగా ఉన్నది, తర్వాత మర్ర మీద అదే ఏం చేసింది అదే చేసింది. ఇప్పుడు అన్నిటికన్నీ పెడతా ఉన్నాడు, అన్నిటికి ప్రేమ చూపిస్తున్నాడు. మరి ఈడలేంది అక్కడేముంటది? ఎక్కడేమున్నది ఆమెకి ఎట్లా అర్థమైందో అదేం చెప్తాం మనం. మస్తు ఇది చేసిండు, కాలు మొక్తా ఏలు మొక్తా ఎంత చేయాలో అంత బతిమలాడుకున్నాడు ఆమెకు. అని నేను రాలేను నీకు అంటే విడాకులు ఇయ్యి అని అడిగిండంట. ఇయ్యి అని చెప్పిందంట ఆమె. విడాకులు కూడా ఇయ్యనన్నా? ఇయ్యని అన్నదంట. అయినా సారు అందరూ సిద్ధారెడ్డి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద గుంజుతున్నారు. ఆ పవన్కి ఎందుకు తీసుకొస్తలేరు అని ఒక్క ఛానల్లో కూడా వస్తలేడు. దొరికితే కదా దొరికిండంట కదా. జైల్లో ఉంటే పోనీయారు కదా. కొనియకపోతే మీరు మీడియా వాళ్ళు గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఆయనకి ఈయన ఫ్యామిలీకి నష్టం చేసిండు కదా. నేను ఏమంటున్నా అంటే 100% ఆయన దోషే. ఒక సంసారం పచ్చని కాపురంలో నిప్పులు పోసిండు. కానీ జైల్లో ఉన్నప్పుడు మనం పోయి తీసుకొని ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు, తర్వాత అయినా కానీ చేయవలసింది. తర్వాత 100% అది అట్లా తర్వాత అది అట్లా ఆయనకు బి తేవాలని మేము చెప్పాం. రెడ్డికి కూడా పెళ్లి అయిందంటే ఎవరు పిల్లలు కూడా ఉన్నారు అంటున్నారు కానీ మేమేం తెలియదు, మాకు ఆయన చూడలేము, మాకు తెలియదు. అని ఇట్లా పవన్ రెడ్డి ఎంబడి వెళ్ళిపోయింది అన్నది ఒకటి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతున్నాడు కదా. ఏనా భార్య ఎందుకులే రోడ్డు మీద నిలబడి పానీపూరి ఇవ్వడం, మంది అంతా చూస్తారని ఇంట్లో పెట్టిండు. ఆమె ఇంట్లో సంసారం మొదలుపెట్టిండు. వదిలిపెట్టిందంటే ఇక ఆమెకి ఏమో తెలియదు. ఆయన ఏం తక్కువ పెట్టలేదు ఆమెకు, అన్ని మంచిగా తెచ్చిపెట్టిండు. తక్కువ పెట్టలేదు కానీ ఆయన ఆమె అట్లా చేసింది ఆయనకు. ప్లాట్ కూడా కొన్నాడంట కదా, జైరాబాద్లో కొన్నాడంట. మొన్న బోర్ వేసిండంట ఉగాది రోజు. ఇల్లు స్టార్ట్ చేస్తుంటేనే. ఈడ భూమి అమ్మిండు, కొంచెం పొలం అమ్ముకున్నాడు. అమ్ముకొని ఆ డబ్బులు కొండపోయి ఇక అట్లా అద్దెకుంటారు కదా, ఎందుకు మనమే సొంతం కట్టుకుందామని చేసిండు. అది చేస్తే ఇక ఆమె అక్కడ వెళ్ళిపోయింది. మంచిగా చూసుకున్నాడు ఆమెకు అన్ని విధాలు, కానీ ఆమె ఎట్లా చేసింది అర్థం కాదు. నాకు కాస అల్లుడే. పొలం అమ్ముకుంటే కూడా 1 రూపాయి తీసుకోలేను నేను. మంచిగా బతుకోండి, ఇల్లు కొనుక్కోండి, జాగా కొనుక్కోండి, బోర్ వేసుకోండి మంచిగా అని నాకు మంచిగా చేసింది. వంటలు చేసి తినబెట్టింది, చేసింది, బట్టలు ఉతికింది. 2 మాపలు ఉన్నా మరో వాళ్ళ ఇంటి దేవుని కాడ తొలకపోయింది. కారు ఉన్నది వాళ్ళతో పెద్ద వాళ్ళతో తీసుకొని తొలకపోయింది, చేసింది. మా సిద్ధారెడ్డి భార్య పిల్లలు మేమంతా పోయి వచ్చినాం మాణిక్య బాబు కాడికి.
సంతకం పెట్టినాం, నేను మా యొక్క సంఘంలో పెట్టినాం, చేసినాం, మాకు ఒక్క రూపాయి వద్దు, మీరు బతుకుండి మంచిగా అని 2 రాత్రులు ఉండి చేసి బెల్లపురం అది వెళ్ళిపోయాడు. మీ తల్లిగారి ఇల్లు కాస మేనల్లుడు, తమ్మని కొడుకు మేనల్లుడా? కాస మేనల్లుడు. ఇప్పుడు సిద్ధారెడ్డి తండ్రి మాకు తమ్ముడు అవుతారు. ఇద్దరం ఉన్న మాకు తెలియదు. సంగపురంలో కూడా, నేను బెల్లపురంలో వచ్చి సంతకం పెట్టినాం, పోయినాం. ఇప్పుడు మీ మీ అల్లుడు మరి మీ కోడల్ని చంపడం ఇక ఆమె చాలా హుషారుండే అమ్మ, చాలా హుషారుండే ఆమె. పిల్లలకు ఆయనకు తీసేస్తుంది అన్నట్లనే ఆమె తీసేస్తుంది అంటేనంట. ఆమె కూడా అంటే బెదిరించిందా? ఇక ఆమె మనసులో ఇది ఉండే, వీడికి తీసేస్తా మస్తు మంది మా చుట్టాలు అన్నారు, ఏరియా బాగలేదు అన్నారు. అక్కడ ఇంకోది వేరేకి వెళ్ళిపోండి అంటే కూడా ఏం చేస్తా అంటే ఇట్లా వెళ్ళిపోగానే ఈ గడువు వచ్చి మేము ఊకే ఒకటి 2 ఏళ్ళకి గట్టనే రారా సంతకం ఎందుకు అంటే పోతుంటే ఊకే ఒకటి వాళ్ళ సిటీలా మాకు తెలుస్తుంది. మేము ఎప్పుడన్నా పోతే మంచిగా చేసింది చేసింది అప్ప చేసింది, పట్లు ఉతికించి చేసింది, మంచిగా చేసింది. మా యొక్క ఈ మంచి పని ఏంది? ఏం మంచి పనికి ఇట్లా చేసి పెట్టి సంసారం పాడైపోయి, అంత పాడైపోయి, పిల్లలకు తల్లి లేకుంటే అయిపోయి ఇంకేమిటిది. ఇంత పెద్ద పిల్లల్ని ఎట్లా వదిలేసి ఇగో వాళ్ళ చెల్లెలు ఆసుంటే తల్లి అందరు ఆసుంటోడే. ఇప్పుడు ఒక కిచెన్ తీసుకొని పోయింది చెల్లెలు, మొన్న వచ్చింది సాగునాడు. ఇక అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆసుంటుంది. ఎవరు తెచ్చారు సంబంధం? నువ్వే తెచ్చినావు? అయ్యలేదా మాకు అది గట్టుబడి అక్కడ గుడిపల్లి మేము తేలేదప్ప, వాళ్ళు తెచ్చుకున్నారు, మా తమ్ముడు వాళ్ళు తెచ్చుకున్నారు, మేము తేలే. ఇప్పుడు మీ అల్లుడు సిద్ధారెడ్డి భార్యను చంపడం కరెక్టేనా? ఇక వాళ్ళ తిక్కొచ్చింది మరి, వేరే మీద కార్ర కూర్చొని ఇట్లా తల పెట్టి పండేదేనా వేరే మీద అట్లా పెట్టిందంట. పెట్టితే పోలీసు ఉండంగా వాడు ఇట్లా తల పెట్టి పంటే వాడు నడమ కూర్చుందంటే ఇక్కడక్కడ కూర్చుని పెట్టి ఆయనతో వాడు పొడిచిందని అనుకోం కానీ మనమే చూసింది లేదు. ఆడ కూర్చుంటే వానికి ఎంత తిక్కలేస్తుంది. ఇట్లా ముందరనే నెత్తి పెట్టి పన్నదంట కార్లా. అట్లా తీవ్రం తిక్కొచ్చి ఆయనతో ఇక ఏముండేనో ఎక్కని దేవుడు ఎట్లా బుద్ధి ఇచ్చిన మనకర కానీ ఇట్లా చేసి చూడు పని. నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా? తీసుకుంటే విని చంపేస్తే పిల్లలు చంపేస్తుంది. అది ఉంచకుండే అనలేదు కానీ పక్కల వాళ్ళు అలా అది చేస్తున్నది అన్నారు. ఇప్పుడు మనం మీ అల్లుడు అంతా కూడా అయిండు కదా అమ్మ, జైలు చాలా మంచోడు. చంపి అంతా కూడా అయిండు కదా, జైలుకు జైలు పోయిండు పోయిండు. జర తొందరగా పిల్లలు ఉన్నారు తీసుకురండి, ఇంకేం చేస్తాం మరి. వాందే భవిష్యత్తు ఖరాబ్ అయిపోయాయి, అంత ఖరాబ్ అయిపోయాయి, వాందే పాడైపోయాయి కదప్ప. మంచోళ్ళు అని చెప్తున్నారు, చాలా మంచి. ఇంట్లో చూస్తే ఏమేమి చూస్తావు, ఇంత అన్ని సామాన్లు తెచ్చిపెట్టుడు స్టాకు, ఏమంటే అది పిల్లలకు దానికి చాలా. మరొక రూపాయలు తింటారు పడుకో విషయాలు టీవీలలో చూసినాము. వాడుకోవంటే ఏమో వారినంట తోరినంట రాత్రి చూస్తే అంత ఇది అయిపోయింది. నేను రానురా అది ఫోన్ లో మాట్లాడింది, అరే తురే నీ తాళి రాత్రి ఫోన్లో అది టీవీలలో వచ్చి పెద్ద టీవీలో అన్ని చూసింది. వస్తున్నారా పోతున్నారా పడుకో అట్లా ఇట్లా తిట్టబట్టి అవి చూసినాం. 10 రూపాయలు కూడా తినలేదురా? తినలేదు, 10 రూపాయలు తినలేదురా. ఏమో తాళి 3 లక్షల దగ్గర పెట్టిపోయినరా అట్లా ఇట్లా అనంగి ఇంటి మేము చూస్తామా, వాళ్ళు చేరవాళ్ళ మేము ఏడా బీలపురంలా గట్లా. మొన్న వచ్చినా ఉన్నాం, ఇక ఏం చేయాలి, ఏదో చెప్తాం చేస్తాం అని వాళ్ళకు పిల్లలు నడిపెట్టేవాళ్ళు వాళ్ళ